గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ డెవలప్ చేద్దాంరా. ఓకే, రెడీనా నువ్వు? హలో వరల్డ్ అనే ఎగ్జాంపుల్, ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం ఎక్స్ప్రెస్ జేస్లో. చాలా ఈజీ. కానీ ఒక చిన్న హలో వరల్డ్ అప్లికేషన్ లేదా హలో వరల్డ్ ఎగ్జాంపుల్ రాసిన ఒక వెబ్ అప్లికేషన్ రాసిన ఫీల్తో రాయాలి నువ్వు. అదేంటి సార్ అట్లా మాట్లాడతారు? హలో వరల్డ్ అని రాయడానికి ఏదో ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్న ఫీల్తో రాయమంటున్నారు ఏంటి కదా. స్టోరీలోకి ఎంటర్ అయితే నీకు అర్థమైంది. కథలోకి మీరు ఎంటర్ అయితే మీకు తెలుస్తుంది బంగారం. ఓకే, ఎంటర్ అయిపోదాం. రాసేద్దాం. ఫస్ట్ రాసేద్దాం. ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొన్ని విషయాలు న్యూగా నువ్వు తెలుసుకోవాల్సినవి. నువ్వు ఏకంగా సర్వర్ని క్రియేట్ చేయబోతున్నావు. హెల్లో వరల్డ్ ఎగ్జాంపుల్ అయినప్పటికీ నువ్వు రాసేది ఏంట్రా అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేయబోతున్నావు. ఏం మాట్లాడుతున్నారు సార్? సర్వర్ నేను క్రియేట్ చేయడం ఏంటి? ఎక్కడో సర్వర్స్ ఉంటాయి, దాంట్లో చాలా వెబ్ అప్లికేషన్స్ అని లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్ అని డిప్లాయ్ చేస్తూ ఉంటారు. అది కదా సర్వర్ అంటే. నేను క్రియేట్ చేయడం ఏంటి సర్వర్ అంటే? ఎస్, మనమే క్రియేట్ చేసేయచ్చు సర్వర్ని. ఎక్స్ప్రెస్లో ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే ఎలా? ఈ నోట్ జేఎస్లో చూసుంటారు. http.create సర్వర్ అనగానే క్రియేట్ అయిపోద్ది. .listen అని ఒక పోర్ట్ నెంబర్ అలౌట్ చేస్తే ఆ పోర్ట్ నెంబర్తో సర్వర్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. నోట్ చేస్తే లేకపోతే ఆ వీడియోస్ చూడండి, అవి కూడా పెడుతున్నాను. మరి ఇక్కడ ఎట్లా సార్? ముందు విఎస్ కోడ్ ఓపెన్ చేసి దాంట్లోనే కదా మనం మై యాప్ అనే అప్లికేషన్ క్రియేట్ చేసాం, ఎక్స్ప్రెస్ కూడా ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చేస్తున్నాం కదా. ప్యాకేజ్.json ఫైల్ ఒకసారి ఓపెన్ చేయి. ప్యాకేజ్.json ఫైల్ నువ్వేం చేసావు? అసలు ఏముంది అందులో? మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్ నేమ్ ఏంటి, అదే అప్లికేషన్ నేమ్ ఏంటి, వెర్షన్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, మెయిన్ ఫైల్ ఏంటి, అండ్ సమ్ అదర్ డీటెయిల్స్. రైట్, ఇక్కడ మెయిన్ ఫైల్ నేమ్ ఏంటో చెప్పండి రా. index.js కదా, ఆ నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేయి. ఇక్కడ మై యాప్లో న్యూ ఫైల్, Ctrl+V. ఎస్, సో యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ మెయిన్ ఫైల్ కాల్డ్ index.js. దీంట్లో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలరా. ఇంపోర్ట్ కాదు, ఇంక్లూడ్ చేయాలరా. ఎలా సార్? జస్ట్ రిక్వైర్ అనే ఈ స్టేట్మెంట్తో దానికి ఏం పాస్ చేయాలి? రిక్వైర్కి ఏ ఎక్స్టర్నల్ మాడ్యూల్ని అయితే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నావో, ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నావో ఆ నేమ్ ఇవ్వాలి. అదిగో ఇచ్చావా? దాన్ని తీసుకొచ్చి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకో. ఏ వేరియబుల్ అయినా పర్లేదు, వేరియబుల్ నేమ్ నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు సర్వర్ని క్రియేట్ చేయాలి. సో వీ హ్యావ్ ఇన్క్లూడెడ్ ఎక్స్ప్రెస్ మాడ్యూల్ into our program. మరి సెకండ్ స్టెప్ ఏంటి? క్రియేట్ ఎ సర్వర్. సెకండ్ స్టెప్ ఏంటి? సర్వర్ని క్రియేట్ చేయాలి. ఏం లేదు, జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వు, ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇట్లా రాయి, సర్వర్ క్రియేట్ అయింది. దీన్నే కొంతమంది యాప్ అని కూడా అంటారు. క్రియేట్ చేసావా సర్వర్ని? సో ఐ హ్యావ్ క్రియేటెడ్ అ సర్వర్ ఆర్ ఎన్ యాప్. సర్వర్ క్రియేట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, సర్వర్ కంటూ ఒక పోర్ట్ నెంబర్ అలాట్ చేయాలి. ఒక స్టూడెంట్కి స్టూడెంట్ ఐడి ఎలానో, ఒక ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఎలానో, ఒక కంప్యూటర్కి ఐపీ అడ్రస్ ఎలానో, సర్వర్కి పోర్ట్ నెంబర్ అలాగా యునీక్గా ఆ పర్టిక్యులర్ సర్వర్ని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేసే నంబర్ అన్నమాట. సర్వర్ క్రియేట్ చేశాక కంపల్సరీగా పోర్ట్ నెంబర్ అలాట్ చేయాలి. అలాట్ చేయడం ఎలాగా? సర్వర్ డాట్, ఇది యాప్ బదులు సర్వర్ అందామా? పర్లేదు, ఏం కాదు, ఇచ్చే సర్వర్ డాట్ లిజన్ అంటే దీనికి పోర్ట్ నెంబర్ని అలాట్ చేస్తున్నా. ఏమిద్దాం? లైక్ 8888 అని ఇచ్చా. అంతే, ఈ 2 లైన్స్ చాలు. సర్వర్ని క్రియేట్ చేసావు, సర్వర్కి ఒక పోర్ట్ అలాట్ చేసావు. సో ఐ హ్యావ్ అలాటెడ్ a port to the server so that it listens on the port, so that it
listens on the port for the requests coming from the clients. ఏం సార్ ఏదో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, హలో వరల్డ్ అని రాసేయకుండా. ఎందుకు మా ఎక్స్ప్లెనేషన్, మాకు డెప్త్ వద్దు. ఎవరు చెప్పారు మీకు డెప్త్? ఎవరు చెప్పమన్నాడు మీకు? యా ఊరు నుంచి వచ్చారు మీరు అసలు? మాకు అవసరమా? హలో వరల్డ్ అని ప్రింట్ చేసి రావచ్చు కదా. నేను అదేదో చూశాను అక్కడెక్కడో అరగంటలో, అర్థమైందా, హాఫ్ అన్ అవర్లోనే మొత్తం ఎక్స్ప్రెస్ నేర్చుకోవచ్చు ఉంది. మీరేమో ఒక ప్రోగ్రామే దగ్గర 15 మినిట్స్ 20 మినిట్స్ చెప్పేటట్టు కనిపిస్తున్నారు. ఇట్లయితే కష్టం సార్, అసలు మీ దగ్గర మీ వీడియోస్ చూడడం కష్టం సార్ అని తిడితే తిట్టుకో. పాయింట్స్ కొద్దిగా క్లియర్గా తెలియాలి కదా. ఇక్కడేమో మాడ్యూల్ని ఇంక్లూడ్ చేశానని తెలియాలి. ఇక్కడ సర్వర్ని క్రియేట్ చేశానన్న సంగతి తెలియాలి. సర్వర్కి ఒక పోర్ట్ నెంబర్ అలాట్ చేశానన్న సంగతి తెలియాలి. అసలు ఈ 5th లైన్లో ఉన్న స్టేట్మెంట్ కనుక రన్ అయితే సర్వర్ స్టార్ట్ అయ్యిద్ది. సర్వర్ రెడీగా ఉండిద్ది క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఇస్తే తీసుకోవడానికి. అంటే నువ్వు ఈ జస్ట్ 2 లైన్స్ రాసేటప్పుడు నువ్వు ఎలా థింక్ చేయాలంటే, బా మేము తోపురా స్వామి, ఒక సర్వర్ని క్రియేట్ చేసాం, మామూలుగా ఉండదు మాతోని అని అనుకోవాలి నువ్వు. నువ్వు కాకపోతే ఎవడు పొగుడతాడు చెప్పు, అవునా? అది కదా. ఏ పోర్ట్తో రన్ అవుతుందిరా నువ్వు క్రియేట్ చేసిన సర్వర్? 1 2 3 4. అదిగో సర్వర్ని క్రియేట్ చేసేసావా నువ్వు? అవును, సర్వర్ రెడీగా ఉంది ఇప్పుడు. ఎస్, ఇప్పుడు కనుక నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేశానా, ఈ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ index.js ప్రోగ్రామ్ రన్ చేశానే అనుకో, అంతే, సర్వర్ రెడీగా ఉంటుంది బంగారం. అరే బ్రౌజర్ నుంచి ఎవడైనా రిక్వెస్ట్ ఇస్తే ఇవ్వండిరా, నేను తీసుకుంటా ఆ రిక్వెస్ట్ని అని అంటది ఈ సర్వర్. సో వీడి బ్రౌజర్ అంటే క్లయింట్ లెక్క. బ్రౌజర్, ఓకే, క్లయింట్. క్లయింట్ నుంచి నువ్వు ఇప్పుడు రిక్వెస్ట్ ఇవ్వచ్చు. అయితే నువ్వు రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ డైరెక్ట్గా ఈ పోర్ట్ నేమ్ గుర్తుపెట్టుకో, పోర్ట్ నెంబర్ని. ఆ రిక్వెస్ట్లో కనుక పోర్ట్ నెంబర్ కనుక యూస్ చేసావనుకో, డైరెక్ట్ ఈ సర్వర్కే వచ్చింది. అంటే ఎలా సార్? నువ్వు రిక్వెస్ట్ ఇవ్వాలంటే బ్రౌజర్ ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేసి ఇక్కడ ఆ ట్యాబ్లో URL దగ్గర ఇలా టైప్ చేయి. ఏమని? http: కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచుదామా? // localhost: 8888 అని // లాస్ట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా. దిస్ ఈజ్ కాల్డ్ రిక్వెస్ట్. రిమెంబర్, దీన్ని రిక్వెస్టే అంటారు. రిక్వెస్ట్ ఇచ్చినట్లు లెక్క. నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్ HTTP ప్రోటోకాల్ ద్వారా ఇస్తున్నావు కాబట్టి HTTP రిక్వెస్ట్ అనొచ్చు. అండ్ ఆల్సో దీన్ని HTTP గెట్ రిక్వెస్ట్ అని కూడా అంటారు. అంటే ఏంటో నేను తర్వాత చెప్తా, ప్రస్తుతానికి విను. HTTP గెట్ రిక్వెస్ట్ అంటారు. HTTP రిక్వెస్ట్ ఇస్తే సర్వర్ తీసుకుంటుంది. సర్వర్ తీసుకుని ఏం చేస్తుందో తెలుసా? ఈ సర్వర్ ఏమో దీని దగ్గర ఏవైనా ఫంక్షన్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్కి నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఫంక్షన్ బిహేవ్స్ లైక్ ఎ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. ఫంక్షన్ which behaves like ఫంక్షన్ రాశాను, అది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ లాగా బిహేవ్ చేసే ఫంక్షన్ అనమాట. అంటే చెప్తాను నేను, అర్థమైంది నీకు. ఇదంతా ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నా, హెల్లో వరల్డ్లో రాసే ప్రోగ్రామ్. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం తీసుకుంటుంది. జాగ్రత్తగా విను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని.
సీరియస్ కాదురా బంగారం మీ మీద లవ్‌తో అన్నమాట. దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు లాస్ట్ వర్డ్. అలా అంటే కొద్దిగా మీ మైండ్ డైవర్ట్ అయిన క్లాస్ వింటారని అట్లా అంటూ ఉంటారు. మధ్యలో ఆహ్, కొన్ని కుళ్ళు జోకులు, ఎదవ జోకులు వస్తా ఉంటాయి. కొద్దిగా నన్ను కన్సిడర్ చేయండి అది. మీరు జాగ్రత్తగా వినడం కోసం మధ్యలో వాడుతుంటాం. ఇప్పుడు చెప్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏంటది? ఒక ఫంక్షన్ రాసి దాన్నే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అంటున్నా. హ్మ్. ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్‌లా బిహేవ్ చేస్తాయి. సర్వర్ ఇచ్చిన రిక్వెస్ట్‌ని తీసుకొని ఈ ఫంక్షన్ ఇన్వోక్ చేయాలి. అంటే ఇచ్చిన రిక్వెస్ట్‌ని ఆ ఫంక్షన్‌కి ఫార్వర్డ్ చేయాలి. ఇదే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్‌లా బిహేవ్ చేస్తది. ఇదేమో ఆ రిక్వెస్ట్‌ని తీసుకుంటది, ప్రాసెస్ చేసిద్ది, రెస్పాన్స్ మళ్ళీ క్లయింట్‌కి ఇచ్చిద్ది. సార్ ఇదంతా మనం రాస్తామా ఇప్పుడు? హలో వర్డ్‌లో ఇంత కష్టమా సార్? కష్టమేం లేదురా వినరా జాగ్రత్తగా. ఈజీ ప్రోగ్రామింగ్. అదర్ లాంగ్వేజెస్‌లో ఇలాంటి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ రాయాలంటే చాలా కోడ్ రాస్తాం. చాలా టఫ్. ఇక్కడ జస్ట్ ఫ్యూ లైన్స్ ఒక చిన్న ఫంక్షన్ రాస్తే అయిపోతుంది. అది నీకు తెలియాలంటే నువ్వు ఒక వెబ్‌సైట్‌ని అదర్ లాంగ్వేజ్‌లో రాసి చూడు. అప్పుడు నీకు తెలుస్తది నేను చెప్పేది ఎంత ఈజీ అనేది. ఫంక్షన్ రాయడం వచ్చా నీకు? ఇదిగోండి సార్ ఫంక్షన్. ఫంక్షన్ నేమ్ ఏమిద్దాం? మై లేదా సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ అనుకో. ఊరికనే ఫంక్షన్ నేనే ప్రోగ్రామ్ అని రాసా. ఓకేనా? కాకపోతే రూల్ ఏంటంటే ఈ ఫంక్షన్ రాసినప్పుడు 2 పారామీటర్స్ ఉండాలి. నేమ్స్ ఏమి ఇచ్చినా పర్లేదు. కానీ కొద్దిగా క్యాచింగ్‌గా కరెక్ట్‌గా ఉంటే ఆర్‌ఈక్యూ అంటే రిక్వెస్ట్ అని, ఆర్‌ఈఎస్ అంటే రెస్పాన్స్ అని ఆ నేమ్స్ ఇవ్వు. నీకు ఏ నేమ్స్ ఇచ్చినా పర్లేదు యాక్చువల్‌గా ఈ నేమ్స్ ఇవ్వు కాకపోతే. అదేదో ఎగ్జాంపుల్ ఉంటది. బిర్యానీ కావాలా? లేకపోతే పెరుగన్నం కావాలంటే ఏదైతే ఏముందండి బిర్యానీ ఇచ్చేయండి అంటారు చూడు. అట్లాగా ఫంక్షన్‌లో పారామీటర్ నేమ్స్ ఏముండాలంటే ఏమైనా ఉండొచ్చండి. కానీ రిక్వెస్ట్ రెస్పాన్స్ రాసేయండి అని అంటాం. రాసావుగా? ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలి? ఎప్పుడు ఇన్వోక్ అవ్వాలి? దీంట్లో కూడా ఆర్‌ఈఎస్ డాట్ సెండ్ అని జస్ట్ హెల్లో వరల్డ్ అని రాస్తున్నా. ఇదిగో ఇప్పటికి రాసాం. ఇది ఎప్పుడు ఇన్వోక్ అవ్వాలి? ఈ ఫంక్షన్ ఎప్పుడు ఇన్వోక్ అవ్వాలి? అదే కదా ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఇన్వోక్ అవ్వాలి? అది నేను ఇప్పుడు చెప్తా. ద బిలో ఫంక్షన్ బిహేవ్స్ లైక్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. మీకు బ్యాక్ అండ్ కోడ్ అంటే అర్థమైద్దిలే. అది. మరి ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలనేది ఎలాగా? నువ్వు మ్యాపింగ్ చేయాలి. మ్యాప్ వెన్ ద బిలో ఫంక్షన్ ద బ్యాక్ అండ్ కోడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ మ్యాపింగ్ చేస్తా. ఎట్లాగో చెప్పనా? మనం క్రియేట్ చేసాం కదా సర్వర్ ఆర్ యాప్ డాట్ గెట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అలా రాసి ఇలా పారెన్సిస్ రాసి దాంట్లో క్లయింట్ నుంచి ఏ రిక్వెస్ట్ వస్తే ఏ బ్యాక్ ఎండ్ కోడ్ రన్ అవ్వాలి అనేది నువ్వు అక్కడ మెన్షన్ చేయాలి. సార్ మై సర్వర్ ప్రోగ్రామ్ ఉంది కదా అది కాల్ అవ్వాలి సార్. ఎప్పుడు క్లయింట్ నుంచి ఇలాంటి రిక్వెస్ట్ ఎవరైనా ఇస్తే ఇది కాల్ అవ్వాలి సార్. ఇది మ్యాపింగా? అవును మ్యాపింగే సార్. అయిపోయిందా ప్రోగ్రామ్? అబ్సల్యూట్లీ అయిపోయింది సార్. అంటే క్లయింట్ నుంచి ఎవరైనా గెట్ రిక్వెస్ట్ ఇస్తే, గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం. నువ్వు ఫీల్ అవ్వద్దు. గెట్ అనేది నాకు అర్థం కాల. నేను చచ్చిపోతా. నేను ఆత్మహత్య చేసుకుంటా. ఇంక మా జీవితం వేస్ట్. మాకు కంప్యూటర్ లాంగ్వేజ్ రావు అని ఫీల్ అవ్వద్దు బంగారం. అర్థమైందా? నేనున్నాను కదా! క్లియర్‌గా చెప్తాను. గెట్ అంటే ఏంటో చెప్తాను. పోస్ట్ అంటే ఏంటో చెప్తాను. పుట్ ఇంకా చాలా ఉన్నాయిలే. అవన్నీ తర్వాత మాట్లాడదాం.
ఓకే. సో, గెట్ గురించి తర్వాత క్లియర్‌గా మాట్లాడదాం. గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం. కానీ క్లయింట్ నుంచి, బ్రౌజర్ నుంచి ఎవరైనా ఇలాంటి రిక్వెస్ట్ ఇస్తే సర్వర్ సైడ్ ఉన్న ఈ బ్యాక్ ఎండ్ కోడ్ ఆ ఫంక్షన్ కాల్ అయిద్ది. ఆ ఫంక్షన్ ఏమో మళ్ళీ క్లయింట్‌కి అంటే బ్రౌజర్‌కి హెల్లో వరల్డ్ అని సెండ్ చేస్తది. ప్రింట్ చేయడం కాదు. సెండింగ్ అనాలి ఇక్కడ. అంటే ఏంటో నేను క్లియర్‌గా చెప్తాను గానీ ప్రోగ్రామ్ రాయటం అయిపోయింది. నువ్వు చేయాల్సిన పనేంటంటే ఇంకో చిన్న పనుంది ఇక్కడ. ఏం అవసరం లేదు. ప్రస్తుతానికి రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలిరా. నోడ్. కానీ ఈ ప్రోగ్రామ్‌ని నోడ్ index.js అనే ఈ ప్రోగ్రామ్ మీరు చెప్పండి. సారీ. ఇప్పుడు చెప్పండి. index.js అనే ఫైల్ ఏ ఫోల్డర్‌లో ఉందిరా? మై యాప్ అనే ఫోల్డర్‌లో కదా ఉంది. ఇప్పుడు ఒక్కసారి టెర్మినల్ ఓపెన్ చెయ్యి. మై యాప్‌లోనే ఉన్నావో లేదో చెక్ చెయ్యి. న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి చూడు. ఉన్నావా? మై యాప్‌లో ఉన్నావు. ఇక్కడ నోడ్ అని స్పేస్ ఇచ్చి నీ ప్రోగ్రామ్ నేమ్ రాసేరా. index.js లేదు నీకు మొత్తం టైప్ చేయడానికి బద్ధకం అనుకుంటే ఐఎన్ అని టైప్ చేయి. ఇలా ట్యాబ్ ప్రెస్ చేయి. అదిగో ఆటోమేటిక్ index.js అని వచ్చింది. ఎంటర్ ప్రెస్ చేయి. ఇలా వెయిట్ చేస్తుందంటే కర్సర్ ఏమో ఇలా వెయిట్ చేస్తుంది అంటే ఇక్కడ దాని మీనింగ్ సర్వర్ ఏమో రన్ అవుతోంది. 8888 పోర్ట్‌తో ఇంకా రెడీగా ఉంది. క్లయింట్ నుంచి ఎవరైనా రిక్వెస్ట్ ఇస్తే తీసుకోవడానికి. మరి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఎలా ఇవ్వాలి? ఇక్కడ చూసావు కదా! ఇలా ఇవ్వాలి. సో, మరి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చెయ్యి. ఏ బ్రౌజర్ అయినా పర్లా. నీకు నచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేయి చెప్తా. ఓపెన్ చేసావా? ఇక్కడ టైప్ చెయి. http://localhost:999 ఏమి ఇచ్చానురా నేను అక్కడ? 888 అని ఇచ్చానా? ఓకే. బ్రౌజర్ ఇదిగో 8888 ఎంటర్. ఏమొచ్చింది? ఇంతే. అయిపోయిందా? రాయడం అయిందా? అవుట్‌పుట్ వచ్చిందా? ఇప్పుడేం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ వద్దు. ఈ నెక్స్ట్ వీడియో కంటే ఇక్కడే కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దాం. ఈ ఫ్లో బానే ఉంది కదా! ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. లేకపోతే పని చేద్దాం. ఇప్పటికే కొద్దిగా ఎక్కువ టైం అయినట్టుంది. ఒక 10 మినిట్స్ అలా అయితే చాలు కదా! నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ చెప్తా. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దానికి కంటిన్యూషన్ చెప్తా. ఈ ప్రాసెస్ కంటిన్యూషన్ చెప్తా నెక్స్ట్ వీడియో. ఓకే. బై. మిస్ అవ్వద్దు.